హై డ్యూడ్, దిస్ ఇస్ డాక్టర్ భారద్వాజ్. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 99% మంది పేదవాళ్ళుగా ఉన్నారు. ఆ పేదవాళ్ళ సమూహం ఏదైతే ఆ 99% ఉన్నారో ఆ సమూహంలో చాలామంది పేదవాళ్ళలో అనారోగ్యము, అంగవైకల్యము, మానసిక అంగవైకల్యం, శారీరక అంగవైకల్యంతో పాటుగా కుంగుబాటు అంటే డిప్రెషన్, అలాగా అట్లనే అందులో ఆ, ఏమంటారు, నేరాలు ఘోరాలు ఇలా చాలా జరుగుతుంటాయి. అయితే అంటే అంతటా జరుగుతాయి. కాకపోతే ఈ సమూహం 99% కదా, చాలా పెద్ద సమూహం కదా, ఇది జరుగుతుంటుంది. మరి ఈ 99% సమూహంలో ఆ, ఏమంటారు చూస్తుంటే అంటే స్లమ్ ఏరియా అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే. 99% స్లమ్ లేదా పేదరికం. పేదరికంలో చాలా ఏమంటారు ఇబ్బందికరంగా బాధాకరంగా చూస్తాను, చూసేవాడు బాధపడుతుంటాడు, అలాగే అనుభవిస్తున్నవాడు బాధపడుతుంటాడు. సరే, ఓకే, లెట్ ఇట్ బి. మరి 1% పీపుల్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది. మరి ఈ 1% పీపుల్లో కూడా కేటగిరీ ఉన్నారు మళ్ళీ. 1% పీపుల్ అంటే డబ్బు ఉన్నోడే కాదు, డబ్బుతో డబ్బున్నోడు ఒక ఆ 1% 100 రూపీస్ అనుకుందాం, అందులో 50% బాగా డబ్బున్న వాళ్ళు అనుకుందాం, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకుందాం. ఇంకొందరు యోగులు అనుకుందాం, శివన యోగులు అనుకుందాం. ఇంకొందరు ఏమంటారు సన్యాసులు అనుకుందాం. ఇంకొందరు ఆ, ఏమంటారు భగవంతుని నిత్యం ధ్యానం చేసేవాళ్ళు అనుకుందాం. ఇంకొందరు ఏమంటారు అరిసెట్ వర్గాలను వాళ్ళ కంట్రోల్ ఉంచుకొని ఆనందంగా ఉన్నవాళ్ళు అనుకుందాం. ఇలా ఇట్లా అనుకుందాం. అయితే మరి 1% పీపుల్కి తెలిసిన రహస్యం ఏంటిది? ఈ 99% పీపుల్కి తెలియని రహస్యం ఏంటి అంటే, ఇదంతా ఇవాళ జరగట్లేదు, యుగ యుగాల నుంచి జరుగుతుంది. ఈ జరుగుతున్న ఏంటి? ఈ యుగ యుగాల నుంచి తెలియని రహస్యం ఏంటి? 99% పీపుల్కి, 1% పీపుల్కి తెలిసిన రహస్యం ఏంటి? వీళ్ళకి ఏమైనా గ్రహాల నుంచి ప్రయాణం చేసారు తెలుసా? బ్లాక్ హోల్స్ గురించి తెలుసా? అణుశక్తి భాండాగారాల నుంచి తెలుసా? కాదు కదా, కానే కాదు కదా. చాలా ఇంకా విషయం చెప్పాలంటే ఏంటంటే, అసలు వీళ్ళకి ఏం తెలుసు? తెలిస్తే దాన్ని దానికి ఉన్న కీ ఎక్కడుంది, ఆ కీ ఎట్లా తెలిసింది, తెలిస్తే దాన్ని తెలుసుకొని ఎట్లా ఆచరణలో పెట్టిండ్రు, ఏం ఆచరణలో పెట్టిండ్రు ఈ 1% పీపుల్. అట్లనే ఈ 99% పీపుల్కి తెలియని రహస్యం ఏంటి? తెలియకపోతే అది ఏంటి? ఆ రహస్యమైన ఏమంటారు సప్త సముద్రాల అవతల ఏదో మన తెలుగు వాళ్ళకి తెలిసినట్టుగా గుళే బకావలి సినిమాను ఏదో సినిమాలు ఉంటాయి కదా, సప్త సముద్రాల అవతల ఆ చిలకరు అక్కడ దాచిపెట్టినరా దానికి? కాదు కదా. ఆ కీ ఎక్కడుంది? ఆ కీ తెలిస్తే మనం కూడా 1% పీపుల్లోకి వెళ్ళిపోవచ్చు. 1% పీపుల్ అంటే నేను చెప్పా కదా, టాటాలు అంబానీలు బిర్లాలే కాదు, శివనయోగులు అవ్వచ్చు, సన్యాసులు అవ్వచ్చు, సంతోషము సమృద్ధి సఫలత సంపద ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ కేటగిరీలో ఉంటారు. అదే ఆ కీ ఏంటి, అసలు వాళ్ళకి తెలిసిన కీ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న కీ ఏంటి? ఆ కీ గురించి అసలు కామన్ మ్యాన్ ఎప్పుడు వెతకాలని అనుకోడు. వెతకాలని అనుకోడు కాబట్టి ఆయనకు దొరకలేదు, తెలుసా? అదే మీదైన సుప్త చేతనావస్థలోని అద్భుతమైన ఏమంటారు ఇంకా సూపర్ డూపర్ థింగ్, మీ యొక్క సుప్త చేతనావస్థలో కల ఒక శక్తి. ఆ శక్తిని వాళ్ళు ఏం చేశారు? ఇగ్నైట్ చేసుకున్నారు. ఎలా ఇగ్నైట్ చేసుకున్నారు? నే మాకు కావాలని సంకల్పించారు. వాళ్ళకి ఏం కావాలో అది తీసేసుకున్నారు. సాధువుగా ఏం కావాలో తెలుసుకున్నాడు. సన్యాసి ఏం కావాలో తెలుసుకున్నాడు. డబ్బు కావాలనుకున్నాడు, డబ్బు ఏం కావాలో ఎలా కావాలో ఏం తెలుసుకున్నాడు. కీ
ఎవరికి ఏం కావాలో ఆ కీ పెట్టారు, తీసేసుకున్నారు. మరి ఈ 99% పీపుల్కి ఈ కీ, మీ కీ మీ దగ్గరే ఉంది, మీ సుప్త చేతనలోనే ఉంది. తెలుసా? తెలిసి ఇవాళ చెప్పాం కదా, ఇవాళ డిస్కస్ చేశాను. నేను ఒక 1000 వాడినో, 10,000 వాడినో, 10 లక్షల వాడినో, నాలాగా నాకంటే ముందు తరాల వాళ్ళు ఈ కీ గురించి చెప్పారు. మరి ఎంతమంది వాడుకున్నారు? అదే 1% పీపుల్ వాడుకున్నారు. మరి ఇప్పుడు నేను ఈ కీ గురించి చెప్తున్నాను. ఈ 1% పీపుల్ ఎవరో భవిష్యత్తులో చూద్దాం.